వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్? ఏం చేస్తుంటారు డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ ఫ్రీ టైంలో? లేట్గా లేస్తా. లేట్గా అంటే లేట్ అంటే ఒక అంటే 12 11 o'clock. 11. ఓకే. ఓకే, మీకు అది అర్లీయా? అది మాకు లేటే. సో 10:30 11 o'clock. ఈ మధ్య నేను 9 o'clock లేస్తున్నా. నాకైతే 9 o'clock చాలా అర్లీ. ఓకే, ఎందుకంటే నాకు జనరల్ ఓకే. సో నేను లేస్తా. ఎందుకు లేస్తా అనేది డే ఎండ్లో వస్తుంది, అది ఒక సర్కిల్. సో లేస్తా, అక్కడే లేజీగా ఏదో తిరుగుతూ ఉంటా. అట్లీస్ట్ తిరుగుతున్నావు, అది గ్రేట్. ఎస్, కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత లేస్తా. లేచి బెడ్ మీదే దొల్లి దెన్ హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి దెన్ తిరుగుతా. తిరిగి ఓకే అని బ్రష్ చేసుకుని అదంతా అయ్యి హాఫ్ అన్ అవర్ తర్వాత బద్ధకం లేకుండా హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రషింగ్ అది తిరిగాక దెన్ వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తా. టైంపాస్ చేస్తా. ఏదో ఫోన్లో ఏదో నెట్ఫ్లిక్స్లోనో ఏదో చూసుకుని ఉంటా, ఏదో కాంటెంట్ చూస్తూ ఉంటా. దెన్ మూడైతే తింటా, లేకపోతే తిన్ను. దెన్ శ్రీపద్తో మాట్లాడతా, టైంపాస్ చేస్తా. మా మమ్మీ కాల్ చేస్తుంది, మమ్మీతో మాట్లాడతా, టీవీ చూస్తా. దెన్ శ్రీపద్ నన్ను పో రెడీ అవ్వు, స్నానం చేసుకో, ఇలా అంతా చెప్తూ ఉంటారు. ఓకే, స్నానం చేస్తా. దాని తర్వాత తింటా. చాలా తల తింటారు, అప్పుడు వెళ్ళిపోతా స్నానం చేయడానికి. సో దాని తర్వాత తింటా. తిన్న తర్వాత టీవీ చూస్తా, పడుకుంటా, లేస్తా, స్నాక్స్ తింటా, టీవీ చూస్తా, మళ్ళీ టైంపాస్ చేస్తా, డిన్నర్ తింటా, మళ్ళీ టీవీ చూస్తా, టైంపాస్ చేస్తా. దాని తర్వాత శ్రీపాద్కి టైం అంటే టైం 11 o'clock మ్యాక్సిమం పడుకుంటారు. సో ఆయన పడుకున్న వెంటనే ఇలా ఫోన్ తీసుకుని పబ్జీ ఆడతా. అప్పుడు పబ్జీ ఆడుతూ 2 o'clock 2:30 3 o'clock అయిపోతుంది. 3 o'clock పడుకున్నా కాబట్టి నేను మినిమం 11 o'clock లేవాలి కదా. మళ్ళీ 11 o'clock లేస్తా, తిరుగుతా, తింటా. సేమ్ రొటీన్.